మెదక్ జిల్లా చేగుంట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన కొత్త కృతమ్మ కుటుంబ సభ్యులతో కలిసి మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకొని అడిషనల్ కలెక్టర్ ఎం నగేష్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ గొల్లపల్లి గ్రామంలో తనకు కేటాయించిన సర్వే నంబర్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని తెలిపారు. తనకు 3 కూతుళ్లు ఉన్నారని, ఆరోగ్య సమస్యల కారణంగా డాక్టర్ల సూచన మేరకు ఆపరేషన్ చేయించుకోవలసి వచ్చిందని పేర్కొన్నారు. ఆపరేషన్ ఖర్చుల నిమిత్తం తన సొంత భూమిని అవసరాల కోసం రమేష్ రాథోడ్కు అమ్మినట్లు, ఒప్పందం ప్రకారం భూమిని సర్వే చేసి ఇవ్వాల్సి ఉన్నా ఇప్పటి వరకు చేయలేదని వాపోయారు. బాపు చనిపోయిండు. 20 సంవత్సరాల నుంచి మమ్మల్ని సతాయిస్తుండు. చిన్న నాన్న నటి నాన్న కొడుకు. అమ్మకు ఏమి ఆధారం లేక అమ్ముకున్నది. అమ్ముకుంటే వాళ్ళు పైసలు ఇచ్చినాక వీళ్ళు ఏమంటుండ్రంటే సర్వేని పెట్టే సర్వే వద్దు, మేము మాది అంటుండ్రు. ఏడిపోయినా మాది నడుస్తలేదు. అమ్మకి ఏం ఆధారం లేదు, న్యాయం చేయమని మేము ఇక్కడికి వచ్చినాము. ఇది అందరు కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు మేము ప్రజావాణిలో దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మెదక్ కలెక్టరేట్స్కి ప్రజావాణిలో దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈరోజు కొత్త కుర్తం ఆమె భూమి 1 ఎకరం 38 గుంటల భూమి ఉంది. ఆ భూమిని రమేష్ రాథోడ్కి అమ్మిరన్నమాట. అమ్మితే ఈ కొత్త కుర్తం వాళ్ళ మరిది గోపాల్ రెడ్డి, కృష్ణారెడ్డి అని చెప్పి వీళ్ళందరూ ఏం చేస్తారంటే భూమికి రాణిస్తలేరు. వాళ్ళు ఏమంటారంటే సంవత్సరం కౌలు 2 సంవత్సరాలు కౌలుకి ఇస్తే ఏం చేశారంటే సంవత్సరం కౌలు ఇచ్చింది ముసలమ్మకి. సంవత్సరం కౌలు ఇచ్చిన మళ్ళీ కౌలు ఎందుకు ఇస్తలేవు అంటే నేను బరాబర్ ఓన్ చెప్పి చెప్పుకో, ఈ ఆస్తి అంతా నాదే అంటారు. అరే రికార్డ్ ప్రకారం ఈ ముసలం పెద్ద మనిషికి ఉంది. పెద్ద మనిషి ఉన్నాక మీరు ఎవరని అడితే బరాబర్ నాదే, నీకు దిక్కున్న చోటు చెప్పుకో అని చెప్పి భయాందోళనకు గురి చేస్తారు. కాకపోతే వీళ్ళు ఒకటి ఏంటంటే దరఖాస్తు ఏంటంటే న్యాయం జరగాలి. హైకోర్టు ఆర్డర్ ఉన్నా కూడా ఆర్డర్ని పట్టించుకోవడం లేదు. దయచేసి మేము ఒకటే మీకు విజ్ఞప్తి ఏంటంటే పెద్ద మనిషి ఆమె ఆరోగ్య పరిస్థితి బాగాలేక బిడ్డలు 3 బిడ్డలే, మగ పిల్లలు ఎవరు లేరని వాళ్ళని చూసుకొని ఆటాడుకొని భయాందోళనకు గురి చేస్తున్నారు. ఈరోజు సర్వే చేస్తే కూడా సర్వేను కూడా బెదిరిస్తున్నాడు. అంటే వీళ్ళకి ఏం అధికారం ఉంది అంటే మా భూమి మేము చేసుకోవడానికి తప్పేముందని అడుగుతున్నాం, మేము ప్రశ్నిస్తున్నాం ఒకటే. అందుకే ఈరోజు మన ప్రజావాణిలో దరఖాస్తు ఇవ్వడం జరిగింది. కావున మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.